మార్నింగ్ నేను కొంచెం ఎర్లీగా లేచి వాకింగ్కి బయలుదేరాను. అంతే మా వాళ్ళంతా నా వైపు ఇదోలా చూస్తున్నారు. ఏంటి ఇది ఎర్లీగా లేచింది అని. వాళ్ళకేం తెలుసండి నా బాధలు. మార్నింగ్ లేచి హడావిడిగా వంట చేసి పిల్లలకి బాక్స్ పెట్టేసి తనకి బాక్స్ పెట్టేసి నేను బాక్స్ పెట్టుకొని హడావిడిగా నేను బయలుదేరి బస్సులో ఒక సీట్ దొరికితే బాగుండు కొనుక్కు తీద్దాం అనుకుంటూ బస్సు ఎక్కంగానే బస్సు ఏమో ఫుల్ రష్గా ఉంటుంది. కొత్తగా ఏంటో ఈరోజు నేను వెళ్ళంగానే ఒక ఆమె నాకు సీట్ ఇచ్చింది. ఇదేదో బాగుందని కూర్చున్నాను. సరే ఓ పెద్దవాడు వచ్చింది. అరే ఆమెను చూసి నేను లేవపోయాను కూర్చోమని. వద్దొద్దమ్మా నువ్వు కూర్చో అంది. నాకు ముందేం అర్థం కాల, తర్వాత అర్థమైంది వీళ్ళు ఏదో అనుకున్నారని. అయ్యో ఏం చెప్పను, ఈ మధ్య నాకు ఇంట్లో పని లేవంగానే సూర్యుడే కనిపిస్తున్నాడు. సో సూర్యుడే కనిపించాడంటే లేట్గా లేచాననే కదా అర్థం. ఎర్లీగా పనిచేస్తున్నాను. మన మీద మన కేరింగ్ తక్కువైపోయింది. అందుకే కొంచెం బొజ్జ వచ్చింది. ఇంత దానికేనా ఎంత వేరియేషన్. అందుకేనండి ఈ రోజు నుంచి డిసైడ్ అయిపోయాను రోజు ఒక అరగంట ముందు లేసి వాకింగ్ చేద్దామని. బాగుంటుందేమో చూద్దాం.